హాయ్ హలో వెల్కమ్ టు కేటీవీ ట్యూన్స్. కేటీవీ ట్యూన్స్ అంటే ఏంటో అనుకుంటున్నారా? దిస్ ఈస్ అ మ్యూజిక్ ఛానల్. మది శారదా దేవి మందిరమే కుదురైన నియమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. స్టార్ మా సూపర్ సింగర్లో దుమ్ము రేపిన అఖిల్ చంద్ర ఉన్నాడు. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? ఐ హ్యాడ్ అ బ్యాడ్ ఫేస్ సార్ నా లైఫ్లో. నీ దృష్టిలో విన్నర్? భాష కూడా రాదు, మీనింగ్ కూడా తెలియదు కాబట్టి. మ్యూజిక్ నేర్చుకున్నారా? నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే. ఆడిషన్స్లో కూడా వీళ్ళే జడ్జిలు ఉంటారా లేదంటే వేరే ఎవరైనా? దీనికి ముందు సెలక్షన్ రౌండ్లో ఇంతకుముందు స్టేజ్ షోలు కానీ అవి కానీ ఏమైనా చేసిన ఇది ఉందా? మన ఛానల్లో సాంగ్స్ వస్తాయి, ఫోక్ సాంగ్స్ కానీ ఫెస్టివల్ మూడ్ ఆఫ్ సాంగ్స్ కానీ. సో లాట్ ఆఫ్ సాంగ్స్ రాబోతున్నాయి. అలాగే ఆ పాటలు పాడిన సింగర్స్, అలాగే పాటలు రాసే లిరిసిస్టులు, సో మ్యూజిక్ కంపోజర్స్, ఇలా చాలామందితో గెస్టులతో ఇంటర్వ్యూస్ కూడా చేయబోతున్నాం. సో అదే నేపథ్యంలో మనతో ఈరోజు అఖిల్ చంద్ర ఉన్నాడు. సో అఖిల్ చంద్రని పలకరించి చాలా విషయాలు మాట్లాడుకుందాం, అలాగే పాటలు కూడా పాడుకుందాం. సో హాయ్ అఖిల్ సార్. నమస్తే సార్. బాగున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నాను సార్. సో కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సూపర్ సింగర్ మేము కూడా చూసాము. స్టేజ్ మీద అయితే దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇచ్చావు. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పే ముందు మాకు ఫస్ట్ ఒక పాటతోని స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా. ముందుగా నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, ఎందుకంటే నేను పర్సనల్గా మీ ఫ్యాన్ సార్. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ యువర్ బ్యూటిఫుల్ వీడియోస్ అనమాట. సో ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ ఒక పాటతో స్టార్ట్ చేస్తాను. సూపర్ సింగర్లో సో మీకు నచ్చిన సాంగ్ ఏదైనా పాడండి స్టేజ్ మీద. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నాను, భాషంటూ లేని భావాలేవో నీ చూపులు చదవనా, స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసుని తాకనా, ఎటు సాగాలో తెలియని ఈ గాలితో ఎప్పుడాగాలో తెలియని వేగాలతో, భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా, స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసుని తాకనా. సూపర్ సూపర్. అది ఎంత సచ్ ప్యూర్ వాయిస్ కదా అసలు. చాలా లవ్లీగా ఉంది. నేనైతే సో నీ పాటకి ఫ్యాన్ని. నేనేంటంటే అది ఏఎన్ఆర్ గెటప్ వేసుకుని రెట్రో చేశారు కదా, సో అది డోంట్ కేర్, అది ఫిదా అయిపోయావు. అదైతే బ్రహ్మాండంగా ఉంటుంది అది ఎప్పుడు కూడా. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను నువ్వు పాడుతుంటే. ఈ సూపర్ సింగర్కి సెలక్షన్ అది ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావు ఫస్ట్? సార్ యాక్చువల్లీ సూపర్ సింగర్ పబ్లిక్ ఆడిషన్స్ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వేశారు సార్. ఇలాగా పలానా రోజు పబ్లిక్ ఆడిషన్స్ ఉంటున్నాయి, సో అక్కడ అని. సో నేను వెళ్ళాను. సో ఆల్మోస్ట్ అక్కడ దేర్ వర్ 2000 to 3000 పీపుల్ వరకు ఉన్నారు ఆ రోజు హైదరాబాద్లో. సో తర్వాత ఇంకా పబ్లిక్ ఆడిషన్ వెళ్ళి ఇచ్చాను. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిందని కాల్ వచ్చింది. తర్వాత సెకండ్ రౌండ్ కొంచెం టఫ్ అయింది సార్, ఎందుకంటే సెకండ్ రౌండ్లో చాలామంది నాకు తెలిసిన సింగర్స్ కూడా ఉన్నారు. దేర్ వర్ వెరీ టఫ్ కాంపిటీటర్స్ అనమాట. సో కొంచెం భయం వేసింది. బట్ ఇంకా నేను నా సాధన కానీ నా ప్రిపరేషన్ అంతా బాగా కొంచెం రెట్టింపు చేసుకుని వెళ్ళాను. తర్వాత ఇంకా సెకండ్ రౌండ్ అయిపోయింది, క్లియర్ చేసుకున్నాను. థర్డ్ రౌండ్ వచ్చేసి ఇంకా దట్ వాస్ ద ఫైనల్ సెలెక్షన్ రౌండ్. సో టాప్ 20లో నన్ను తీసుకోవడం జరిగింది. సో దానికే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్, ఎందుకంటే ఆన్ స్క్రీన్ మనం టాప్ 20లో కనిపిస్తాము. తర్వాత ఏదేమైనా కూడా ఓకే కొంచెం కూల్గా ఉందామని అనుకున్నా, ఎందుకంటే 20 మెంబర్స్లో
16 మెంబర్స్నే తీసుకుంటారు అన్నట్టుగా చెప్పారు. సో 4 మెంబర్స్ ఎలిమినేషన్ అవ్వాలి. ఓకే. అందరూ 20 మెంబర్స్ మంచి కంటెస్టెంట్సే, అందరూ టఫ్ కాంపిటీటర్సే. సో అలాగా ఇంకా ఆ 20 నుంచి కూడా 16లోకి రావడం అండ్ 16 నుంచి టాప్ 7లోకి రావడం, ఇది నా జర్నీ మీరు చూసారు. సో ఓకే, నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఆడిషన్స్లో కూడా వీళ్ళే జడ్జిలు ఉంటారా లేదంటే వేరే ఎవరైనా ఉంటారా? ఆడిషన్స్లో ఇప్పుడు మా సీజన్కి ఆఫ్ స్క్రీన్ మెంటర్స్ ఉన్నారు సార్. శివకుమార్ గారు, శ్రీ సౌమ్య అక్క, తేజస్విని అక్క అండ్ శ్రీకాంత్ అన్న. సో ఈ 4 మెంబర్స్ అలాంగ్ విత్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఉంటారు కదా సార్, ప్లే మీడియా క్రియేషన్స్ వాళ్ళు ఉండి సెలెక్షన్ చేసుకుంటారు సార్. ఓకే. ఆడిషన్స్లో ఏ పాట పాడి మెప్పించావు మరి ఫైనల్ రౌండ్లో? ఫైనల్ రౌండ్లో ఇప్పుడు నేను ఫస్ట్ పాడిన నువ్వు నాతో ఏమన్నా సాంగ్ పాడాను సార్. సో దానికి శ్వేతామోహన్ గారి నుంచి కానీ అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దీనికి ముందు సెలెక్షన్ రౌండ్లో ఇంకా నాలో నేనేనా, మళ్ళీ మధుశారదాదేవి, ఇలాంటి శారదాదేవి పాడేవా? పాడా. మా కోసం ఒకసారి బాగా ఇష్టం నాకు పాట. రే రే మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నియమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. ఏ ఏ సూపర్ సూపర్. సార్ మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా? యా సార్, కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను సార్. ఎక్కడ? సో ఫస్ట్ ఓనమాల్ నేను నేర్చుకుంది శ్రీమతి కళ్యాణి దివాశ్యం గారి దగ్గర సార్. సో చిన్నప్పుడు అంటే నాకు ఒక 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు బేసికలీ ఫుల్ అల్లరి క్యాండిడేట్ సార్ నేను. అంటే ఎక్కడ కుదురుగా కూర్చునేవాడిని కాదనమాట. ఇంకా అలాగా మా మమ్మీ కళ్యాణి మ్యామ్ దగ్గర తీసుకెళ్తే సరిగమ పదనిస వరకు నేర్చుకున్నా. తర్వాత కొన్ని ఏళ్ళయ్యాక నరేందర్ గారి దగ్గర ఆల్మోస్ట్ వర్ణాల దాకా నేర్చుకున్నాను సార్. తర్వాత సత్య శివకుమార్ దినమహి సార్ దగ్గర కూడా నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్. అంటే కొంచెం అడ్వాన్స్డ్ కర్ణాటిక్, అంటే రాగాలాపన, వర్ణాలు, కృతులు, కీర్తనల దాకా నేర్చుకున్నాను. ఇంకా లలిత సంగీతం శ్రీ కోమండూరి రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను ఆల్మోస్ట్ 10 ఇయర్స్. మీరు కూడా? నేను కూడా సార్ శిష్యుడినే సార్. అండ్ ఇంకా లాస్ట్లీ ఫిలిం సాంగ్స్ అంటే సినీ సంగీతం అండ్ మూవీ సాంగ్స్ కి సంబంధించిన టెక్నిక్స్ శ్రీమతి సునంద గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే ఓకే. అంటే ఇది కూడా ఉంటుంది అయితే, మూవీ సాంగ్స్ టెక్నిక్స్ కూడా నేర్పేవాళ్ళు ఉంటుంది సార్. మాకు మ్యూజిక్ నేర్పే వాళ్ళే తెలుసు. ఇంతకుముందు స్టేజ్ షోలు కానీ అవి కానీ ఏమైనా చేసిన ఇది ఉందా? చేశాను సార్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 2014లో నేను బోల్ బేబీ బోల్ అనే ఒక ప్రోగ్రామ్ కోటి సార్ది, అందులో పాడాను సార్. ఆల్మోస్ట్ 4 seasons కి పాడడం జరిగింది. తర్వాత అదే టైంలో మన సప్తగిరి ఛానల్లో ఆలాపన అని ఒక కార్యక్రమం వచ్చేది. సో ఇట్స్ అ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ షో. ఫస్ట్ నేను పాడింది అక్కడే సార్. అంటే మైక్ పట్టుకుని ఇంత కెమెరా ముందు, లైటింగ్స్ ముందు, వాసురావు సార్ ముందు. సో ఫస్ట్ ఆ షో అనమాట. ఇంకా అలాగే కొన్ని షోస్లో కోరస్ పాడడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 5 years నేను సరిగమపాకి, స్వరాభిషేకంకి, ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్లో కోరస్ పాడ. సో ఆ అనుభవం నీకు ఆడిషన్స్లో పనికొచ్చింది అనమాట బాగా. 100%. సో ఇప్పుడు తెలుగు భాష రాని వాళ్ళు కూడా ఈ షోలో ఉన్నారు, సూపర్ సింగర్ షోలో. సో వాళ్ళ ప్రిపరేషన్కి మీ ప్రిపరేషన్కి ఎట్లా ఉండేది, నువ్వు అబ్జర్వ్ చేసింది? సో ఏంటంటే సార్, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అండ్ స్ట్రెస్ లెవెల్స్ సేమ్ ఉండేవి సార్. ఎందుకంటే అల్టిమేట్గా మనం వెళ్ళి పాడగలగాలి. ఏ పాట అయినా ఎవ్రీ సాంగ్ ఇస్ డిఫికల్ట్ సార్. అంటే ఒక నార్మల్ పాట తీసుకున్న, ఒక సింపుల్ సాంగ్ అనుకున్నా, ఆ సింపుల్ సాంగ్లో ఇంత మ్యాటర్ ఉంటుంది. సో లాంగ్వేజ్ రాని వాళ్ళు అంటే మన శ్వేత అక్క అండ్ అమృత నాయక్, సో ఒడియా అండ్ మలయాళం. సో వీళ్ళ ఎఫర్ట్స్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం సార్ మేమందరం. సో వాళ్ళకు కూడా ఇప్పుడు అమృత నాయక్ ఉంది, నా దగ్గరకు వచ్చి అఖిల్ తోడయ్యే లిరిక్స్ సమజ్బెనయ్యారు అపోలో అంటే నేను కూడా పాట విని చెప్పడం, అప్పుడప్పుడు చిన్న చిన్న డౌట్స్ అలా ఉండేది. సో యాక్చువల్లీ వాళ్ళ ప్రిపరేషన్ ఇన్స్పైరింగ్గా ఉండేది సార్. అంటే నాకన్నా వాళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు.
ఎందుకంటే భాష కూడా రాదు, మీనింగ్ కూడా తెలియదు కాబట్టి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం. సో ఆ ప్రాసెస్లో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. అందుకే అడిగాను ఆ క్వశ్చన్. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే ఇలాంటి రియాలిటీ షోలో మనకి టైం చాలా తక్కువ ఉంటుంది, సాంగ్ ఫట్ట నేర్చుకోవాల్సి ఉంటుంది, పర్ఫామ్ చేయాలి, మళ్ళీ స్టేజ్ మీద యాక్యురేట్గా ఉండాలి, మళ్ళీ మార్క్స్ ఉంటాయి. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ మీకు ఉండేదా? అంత టైం ఇచ్చారా నీకు? టైం యాక్చువల్లీ ఉండేది కాదు సార్. అంటే ఈ సీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ 3.5 monthsలోనే 26 episodes కంప్లీట్ చేసుకున్నాం. సో దానివల్ల ఏమైపోయిందంటే కంటిన్యూస్గా షెడ్యూల్స్ ఉండేవి. అంటే ఇప్పుడు ఒక షెడ్యూల్ ఫర్ సపోజ్ 4 days రిహార్సల్స్ అండ్ 2 days షూట్ ఉండేది సార్. ఈచ్ డే షూట్లో ఒక సాంగ్ పాడేది ఉంటుంది. ఆ సాంగ్ అనేది మాకు జస్ట్ ఒక రిహార్సల్కి ఒక 1 or 2 days బిఫోర్ వచ్చేది. సో దానివల్ల ఏంటంటే చాలా 2 songs ప్రజెంట్ చేయాలి, రిహార్సల్స్లో పాడాలి. అండ్ అఫ్ కోర్స్ వాయిస్ ట్రైనర్స్ సపోర్ట్, అంటే నా మెంటర్ శ్రీస్వామి అక్క. సో నేను అనంత్ వారియర్స్ టీంలో కదా సార్. సో అనంత్ వారియర్స్ టీంకి శ్రీస్వామి అక్క మెంటర్. ఆవిడ చాలా అంటే చాలా అంటే ఓపికతో అంటే ఆవిడే పాడుతున్నారు నా రూపంలో. అంటే తన కంటెస్టెంట్స్ అలా చూడలేదు, ఇట్ వాజ్ లైక్ షీఈ్ ఓన్లీ పర్ఫార్మింగ్ ఇన్ ద షో. అలా అంత శ్రద్ధ తీసుకున్నారు. బట్ చాలా ఉండింది సార్. అంటే ఇట్ వాజ్ వెరీ టఫ్, చాలా తక్కువ టైం ఉండింది మాకు. ఏదైనా కూడా మీ మెంటర్ టీమే విన్నర్ అయ్యారు కదా. సో అది ఎలా అనిపించింది మీకు? అంటే వేరే వాళ్ళు కూడా బాగా టఫ్ ఫైట్ ఇచ్చారు. సో మీరు ఎలిమినేట్ అయిపోయేటప్పుడు ఎస్పెషల్లీ అది పర్ఫెక్ట్గానే అనిపించిందా మీకు? ఓకే మనం అంత రీచ్ అవ్వలేకపోయాం, ఇంకా అవుదాం అని అనిపించింది? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆ రోజు నా పర్ఫార్మెన్స్ ఐ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ సార్. సో అందుకే మీరు ఎపిసోడ్లో చూసినట్లయితే నేను చాలా ఇమోషనల్ అయ్యాను పాడాక. ఎందుకంటే ఒక కళాకారుడికి, మీకు తెలుసు కదా సార్, మీరు కూడా ఒక ఆర్టిస్టే. సో అలాంటి ఒక పాట, మహాప్రాణదీపం లాంటి ఒక పాట అంత పెద్ద స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అలాంటిది నా సైడ్ నుంచి నేను 100% చేశాను సార్. సో ఆ పర్టికులర్ పర్ఫార్మెన్స్కి నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ రిజల్ట్స్ అనేది ఇంకా ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ ప్లాన్ అండ్ జడ్జెస్ మార్క్స్ కాబట్టి ఏం చేయలేదు. మా కోసం ఆ సాంగ్ ఒక్కసారి పాడు. ఓం మహాప్రాణదీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకార్తిబీజం మహాదేవ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం. సూపర్ సూపర్. నాకు ఎస్పెషల్లీ మీరు పాడిన పాటల్లో ఏఎన్ఆర్ గారి సాంగ్ చాలా బాగా ఇష్టం అన్నమాట. సో ఏది నేను పుట్టాను అది ఒకసారి పాడవా? నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. సో అది ఎట్లా అంటే నీ ఎక్స్ప్రెషనే చాలా క్యూట్గా ఉంది. అది అందులో గెటప్ వేసారు కదా, ఎక్సలెంట్ అనమాట. చాలా బాగా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో సార్. అసలు ఇప్పుడు మీకు ఈ ఫేమ్ వచ్చింది కాబట్టి, సూపర్ సింగర్ ఫేమ్ అనేది ఎట్లా వస్తున్నాయి అవకాశాలు అయ్యి, అంటే మీ ప్లాన్స్ ఏంటి? సార్ యాక్చువల్లీ ప్రీవియస్గా కూడా నేను ఐ వాజ్ ఇన్ టు ద ప్రొఫెషనల్ ఫీల్డ్స్ అని, అంటే ఇందాక చెప్పినట్టుగానే కోరస్లు పాడడము అండ్ ఆల్మోస్ట్ ఒక 9 to 10 మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కోరస్ పాడుతున్నాను సార్, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదంతా. అండ్ సూపర్ సింగర్కి ముందే నాకు ఒక 2 బ్లెస్సింగ్స్ వచ్చాయి సార్. ఒకటి తమన్ సార్కి స్కంద మూవీలో గండరబాయ్ అని ఒక సాంగ్ ఉంది కదా సార్, అది కన్నడ వర్షన్ పాడాను సార్ నేను ప్రణవి అక్కతో.
అండ్ తర్వాత ఆ నెక్స్ట్ మంతే గాంధీవధారి అర్జున అని వరుణ్ తేజ్ గారిది ఒక మూవీ ఉంది సార్. ఆ మూవీలో మిక్కీ జేమేర్ గారికి ఒక తెలుగులో సోలో సాంగ్ పాడాను. ఆ సోలో సాంగ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ సాంగ్ సార్. అంటే వాళ్ళ అమ్మగారు వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ అమ్మగారు చనిపోయి ఉంటారు ఆ సినిమాలో. అప్పుడు ఒక ముగిసిపోయే వెలుగు అని ఒక సాంగ్ వస్తుంది. యా, అది నేనే పాడాను సార్ మిక్కీ సార్కి. సో ఇలాగా ఆల్రెడీ పాడుతున్నాను సార్. కాకపోతే సూపర్ సింగర్ లో ఉన్నప్పుడు కానీ సూపర్ సింగర్ తర్వాత ఏంటి నా లైఫ్ లో జరిగిన మిరాకిల్స్ ఏంటంటే జనాలు భయంకరంగా గుర్తుపెడుతున్నారు సార్. అంటే నేను ఇప్పుడు ఒక మాల్కి వెళ్ళినా కూడా నార్మల్ గా సో ఇట్లా అఖిల్ చంద్ర గారు ఎంత బాగా పాడుతున్నారు, గల్లు గల్లు సాంగ్, ఈ పెట్టకు మేస్త్రి సాంగ్. సో ఇలాగా అంటే వాళ్ళ జనాలు ఓన్ చేసుకుంటున్నారు సార్. అంటే ఎలా అంటే ఇంకా మన సొంత తమ్ముడితోనో అన్న ఏంటన్నా ఎలా ఉన్నావు అని మాట్లాడుతున్నాను. ఇది వచ్చింది. అండ్ ఆపర్చునిటీస్ పరంగా మంచి షోస్ వస్తున్నాయి సార్. మంచి ఇప్పుడు మంగ్లీ గారు ఉన్నారు కదా సార్, మంగ్లీ అక్క కూడా షోస్కి తీసుకెళ్తున్నారు. ఆల్మోస్ట్ 2 షోస్ కంప్లీట్ చేసుకున్నాం. రాజమండ్రిలో న్యూ ఇయర్కి ఒక షో అయింది, గోవాలో కూడా రీసెంట్గా ఒక షో జరిగింది సీజన్లో ఉన్నప్పుడే. సో ఈ పెట్టకు నేనే మేస్త్రి సాంగ్ చూసాక కొంచెం నా పర్ఫార్మెన్స్ నచ్చి అక్క నన్ను ఇట్లా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇలాగా రకరకాలుగా కొన్ని పాటలు కూడా పాడాను సార్ సినిమాల్లో. సో దే ఆర్ యెట్ టు రిలీజ్. ఇలాగా మంచిగా అంటే ఒక చాలా బ్యూటిఫుల్ గ్రోత్ ఉంది సార్ ఈ 3 months తర్వాత. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో ఫ్రమ్ ది బిగినింగ్ స్టేజెస్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఉండకుండా ఎవరికి ఉండవు. సో అంటే నీకు ఎదురు దెబ్బలు తగిలినాయి కానీ, లేదంటే మనం ఎదురిచ్చి డబ్బులు చాలామంది పాడానండి, నేను ఆ పాట పాడడానికి 10,000 ఇచ్చా 20,000 ఇచ్చా ఇలా మాడుకుంటూ కూడా ఉంటారు. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? ఎదురిచ్చి డబ్బులు ఇచ్చి పాడించుకునే సిచ్యువేషన్స్ నాకు ఎప్పుడు లేవు సార్ ఇనిషియలీ కూడా. అండ్ నేను ఫస్ట్ అసలు ఇలా పేమెంట్ కూడా ఇస్తారు పాడితే అని కూడా నాకు తెలియదు సార్. 2012లో ఒక జస్ట్ ఒక పాట పాడితే ఆ రోజులే ఆల్మోస్ట్ అప్పటి రోజుల్లో 2000 రూపీస్ నోట్ ఇచ్చారు సార్ నాకు. ఓకే. సో ఒక ప్రైవేట్ మూవీకి పాడడం జరిగింది. నేను అసలు పాడితే డబ్బులు కూడా ఇస్తారా ఆ షాక్ లో నేనున్నా. సో అలాంటి స్టేజ్ నుంచి వచ్చా అనమాట. సో ఇప్పటికైతే డబ్బులు ఇచ్చి పాడించుకున్న సిచ్యువేషన్ లేదు, పాడితే డబ్బులు వచ్చిన సిచ్యువేషన్. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సింగర్స్ అయిపోయారు. అంటే చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనం చూస్తూనే ఉన్నాం. గలీలో పాడిన సింగర్ కూడా సో పల్లి పాట పాడినా కూడా ఆయన కూడా బాగా కచ్చా బాదం ఆయన కూడా వరల్డ్ ఫేమస్ అయిపోయారు. సో అలాంటి సందర్భాల్లో చాలామంది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కొంచెం సినిమాల్లో పాడాలి అవకాశం కోసం అని కొంతమంది చేస్తూ ఉంటారు. సో మేబీ ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందేమో నేను అడిగాను. సో ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ యూట్యూబ్ ఆల్బమ్స్ కానీ అవి కానీ చాలా వస్తున్నాయి కదా, ఇన్ ఫ్యూచర్లో అలాంటిది ఏమన్నా చేసే ఛాన్స్ అది ఉందా? ఖచ్చితంగా సార్. సో నాకు కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్కి ఇండీ మ్యూజిక్కి చాలా స్కోప్ అండ్ ఫ్యూచర్ కూడా ఉంది సార్. సో ఆల్మోస్ట్ నా సీనియర్స్ ఇప్పుడు పివిఎన్ఎస్ రోహిత్ అన్న కావచ్చు, కృష్ణ తేజస్వి గారు కావచ్చు, ఇలాగా సాహిత్య చాగంటి గారు, వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా దే ఆర్ ఫోకసింగ్ మోర్. రాహుల్ ఆల్సో ఆఫ్ కోర్స్ రాహుల్ అన్న ఇండిపెండెంట్ మ్యూజిక్ మంగ్లీ గారు ఆల్బమ్స్ వల్లే కదా ఇండిపెండెంట్ సింగర్స్ కదా. సో వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తో కూడా ఐ ఆల్సో వాంట్ టు స్టార్ట్ అంటే ఆల్రెడీ కొన్ని సాంగ్స్ ట్యూన్స్ చేస్తున్నాను సార్. సో మేబీ 2024 or 25 మ్యాక్స్ నా ఫస్ట్ ఇండిపెండెంట్ సాంగ్ లాంచ్ అవుతుంది సార్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రాక్ ఆల్రెడీ కోరస్ పాడాం, ట్రాక్స్ పాడినాయి అంటే సో మంచి పాట పాడి అరే మంది ఉంటే బాగుండేది హిట్ అయిన సాంగ్ అలాంటి తీసేసింది ఏదైనా ఉందా? అంటే ఉన్నాయి సార్ ఖచ్చితంగా. ఒక పాట పలానా మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక ట్రాక్ ఆల్మోస్ట్ ఓకే స్టేజ్ వరకు వెళ్ళింది సార్. కాకపోతే అది తర్వాత విజయ్ ప్రకాష్ గారు పాడడం జరిగింది. సో అఫ్ కోర్స్ విజయ్ ప్రకాష్ సార్ హీస్ మై ఇన్స్పిరేషన్. అండ్ ఆయనతో కూడా నేను పనిచేశాను సార్. బెంగళూరులో విజయ్ ప్రకాష్ సార్ షోస్ కి పాడడం జరిగింది. ఆయనతో పాటు ఆయన పర్సనల్ షోస్ లో కోరస్ కి వెళ్ళేవాడిని. ఆల్మోస్ట్ ఒక 5-6 షోస్ చేశాను. ఇప్పటికీ సార్తో టచ్లో ఉంటాను. సార్ కూడా చాలా గైడ్ చేస్తుంటారు నా ఫ్యూచర్కి. బట్ ఇంకా అలాగా జరిగాయి సార్. ఈ విజయ్ ప్రకాష్ సార్ది ఒక సాంగ్, అలా కొన్ని సాంగ్స్ జరిగాయి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి అంటే ఓన్లీ ట్రాక్ కోసం అని వెళ్ళి కూడా ఓకే అయిన సాంగ్స్లో స్కంద సాంగ్ కూడా ఒకటి సార్.
అది ఫైనల్ బయటకు వచ్చేంత వరకు నాకు తెలియదు అది నాదే ఉంటుందని. సో ఆల్ థ్యాంక్స్ టు శ్రీకృష్ణ అన్న అండ్ థమన్ సార్. ఓకే, పేరైతే వచ్చింది కదా? వచ్చింది సార్, పేరు వచ్చింది. ఆల్మోస్ట్ కన్నడలో హిట్ అయింది అండ్ 1.5 million లో ఉంది వాళ్ళ యూట్యూబ్ లో. ఓకే, సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. సూపర్. అంటే నేను అడిగింది ఏంటంటే ఏదైనా ట్రాక్ మీరు పాడింది హిట్ అయిన సాంగ్ అది మనం పాడలేకపోయామే అని, ఆ పాట ఏమైనా గుర్తుందా అని అడిగి. అలాంటి సాంగ్ అయితే ఏం లేదు సార్, ఏం జరగలేదు అయితే? జరగలేదు, ఇప్పటిదాకా అయితే జరగలేదు. ఓకే ఓకే. సో నీకు తెలిసి అంటే ఇప్పుడు యువర్ సింగర్, నీ గొంతు ఏ హీరోకి యాప్ట్గా సరిపోతుందని అనుకుంటాం? అంటే మార్చుకుంటున్నారా? సో మీరు అంటే ఇప్పుడు ఎస్పీ సారు బ్రహ్మాండంగా ఆయన మౌల్డ్ అయిపోతారు, ఆయన హీరోని ఇమాజిన్ చేసుకుని ఆయన స్టెప్పులను కూడా ఇమాజిన్ చేసుకుని పాడతారు, అది వేరే విషయం. సో ఇప్పుడు మనకున్న సింగర్స్ కూడా చాలామంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో మీకు ఏ హీరో గొంతుకి యాప్ట్ అవుతుంది అనేది? అంటే హీరో వైజ్ అంటే అలా నేను ఆలోచించలేదు సార్, కానీ ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక పాట అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక పాట పాడాలని ఉంది. పాడేస్తే గోల్ ఫినిష్ అయిపోయినట్టే. వన్ ఆఫ్ మై గోల్స్ ఖచ్చితంగా అకంప్లిష్ అయినట్టు సార్. ఓకే, అంటే ఏ హీరో ఇష్టం మీకు? ఇంకా నాకు యాక్చువల్లీ ఇష్టమైన హీరో ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, బట్ మోర్ కనెక్టెడ్ టు మై హార్ట్ అనేది నాని గారు చాలా ఇష్టం. నాని బాగా ఇష్టం. నాని గారికి పాడేయచ్చులేండి, ఆయన కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తాను. సో హోప్ఫుల్లీ సమ్డే. పర్సనల్గా ఉంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఏంటి? బాండ్ అండ్ బాట్ ఆఫ్ ఎక్కడ? సార్ బేసికలీ మేము కన్నడ వాళ్ళం సార్. సో మా నేటివ్ మైసూర్, అయితే మేము పుట్టి పెరిగింది ఇక్కడే సార్. నేను మా అన్న పుట్టి పెరిగింది హైదరాబాద్, మా డాడీది అనంతపూర్, మా మమ్మీది కూడా దేవదుర్గ్లో పుట్టారు. సో మేము ఇంట్లో మాట్లాడేది కన్నడ. ఇప్పుడు మా ఫ్యామిలీ ఏంటంటే ఒక మల్టీ టాలెంటెడ్ ఫ్యామిలీ అనుకోవచ్చు సార్ యాక్చువల్లీ. ఎందుకంటే మా అమ్మగారు షీఈ్ అ ట్రైన్డ్ సింగర్ సార్, ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ ఆర్టిస్ట్. అండ్ ఆల్సో ఆవిడ ఒక 6 కంపెనీస్లో షీ వర్క్డ్ యాజ్ అ టీచర్, అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో. అండ్ ఆల్సో డిఏవి పబ్లిక్ స్కూల్లో కూడా ఆవిడ టీచర్గా వర్క్ చేశారు. అండ్ షీఈ్ అ ఫుల్ టైమ్ మెడిటేషన్ ట్రైనర్ను, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. నేను కూడా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఫాలో అవుతున్నాను సార్. సో మా మమ్మీది ఇది. మా డాడీ ఏంటంటే మా డాడీ ఒక హిడెన్ టాలెంట్ అనమాట, హిడెన్ జెమ్. సో మా డాడీ బాలుగారు పాటలు పాడితే సేమ్ బాలుగారు పాడినట్టే ఉంటుంది. సో అంత ఎక్స్ట్రాడనరీ సింగర్. కాకపోతే ఇంకా అప్పటి రోజుల్లో మీకు తెలుసు కదా సార్, సపోర్ట్ అంతగా వచ్చేది కాదు. అండ్ ఆల్సో హీ హ్యాడ్ టు స్టడీ, అంటే ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. సో అలా మా డాడీ పాడతారు. మీ డాడీ ఎస్పీబీ లాగా పాడతారు ఖచ్చితంగా. రాగం తానం పల్లవి పాట అయితే ఆయన ఎస్పీ కాలేజ్ లో చదువుకున్నారు. అప్పుడు కాంపిటీషన్స్ పెడతారు కదా సార్, ఆ ప్రతిసారి ఆ రాగం తానం పల్లవికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది డాడీకి. అంటే ఇంకా రవిచంద్ర మా డాడీ పేరు, రవిచంద్ర ఆయన ఉన్నారు అంటే అమ్మ రవి ఉన్నాడా నేను పాడనని వేరే కంటెస్టెంట్స్ కూడా పారిపోయేవాళ్ళట. సో అంత మంచి సింగర్. మా బ్రదర్, మా ఎల్డర్ బ్రదర్ పూర్ణచంద్ర సార్. సో మా అన్నకి ఏంటంటే హీ కెన్ రీడ్, రైట్ అండ్ స్పీక్ ఇన్ 12 డిఫరెంట్ లాంగ్వేజెస్. సో 12 అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో కూడా ఆయన మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. హీబ్రూ, పార్సీ, ఉర్దూ, ఫ్రెంచ్, ఇలాంటివన్నీ. ఎట్లా నేర్చుకున్నారా బాగా? అన్నకి ఇంట్రెస్ట్ సార్, యూట్యూబ్ ద్వారా. అంటే ఇప్పుడు ఈ సందర్భంగా సోషల్ మీడియా, యూట్యూబ్ మనకి చాలా మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంటే మన అప్రోచ్ బట్టి ఉంటుందని మా అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇంగ్లీష్లో మెటాఫిజిక్స్ అండ్ స్పిరిచువాలిటీకి రిలేటెడ్ ఒక బుక్ లాంచ్ అయింది మా అన్నది. అండ్ ఆల్సో ఉర్దూలో త్వరలో హీస్ కమింగ్ అప్ విత్ అ న్యూ బుక్ అనమాట. సో ఇది మల్టీ టాలెంటెడ్ ఫ్యామిలీ. సో మరి నీదైతే మ్యారేజ్ ఎట్లా? అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఏమన్నా లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లవ్ స్టోరీ అంటే ఐ హ్యాడ్ అ బ్యాడ్ ఫేస్ సార్ నా లైఫ్లో రీసెంట్గా. సో రీసెంట్గా జస్ట్ బిఫోర్ సూపర్ సింగర్, దట్ వాస్ చాలా బ్యాడ్ ఫేస్ అండ్ చాలా నాకు డౌన్ ఫేజ్లో వచ్చింది సార్ సూపర్ సింగర్. ఈవెన్ సూపర్ సింగర్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా స్పీచ్లో చెప్పాను చాలా డౌన్లో వచ్చింది అంటే ఐ హ్యాడ్ అ బ్యాడ్ ఫేస్ ఆ టైంలో. సో ఇంకా మనకి తెలుసు కదా సార్, డెస్టినీ ఏం రాసి పెట్టిందో అదే జరుగుతుంది ఎప్పుడైనా. సో ఒకళ్ళు మన లైఫ్లో రావడం పోవడం అనేది ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ ప్లాన్. అది గ్రోత్ ఆ పర్టికులర్ ఫేజ్ అనేది. బట్ నాకు పర్సనలీ లవ్ మ్యారేజే ఇష్టం సార్. అంటే ఐఎమ్ అ ఫ్యామిలీ మ్యాన్. అంటే నాకు ఫ్యామిలీ చూసుకోవడము, అమ్మా నాన్న చూసుకోవడం కావచ్చు, ఒక పార్ట్నర్ని చూసుకోవడం, ఒక ఫ్యామిలీ అంటే నాకు 2 గోల్స్ ఉన్నాయి సార్ బేసికలీ. ఒకటి
నా కెరియర్ అంటే సింగింగ్లో మ్యూజిక్లో మంచి పొజిషన్లో ఉండాలి సార్. అంటే నేను ఇలా అవ్వాలి, అలా అంత పెద్దగా అయిపోవాలి, ఇంత అలా ఏం లేదు సార్. నాకు నేను ఎక్కడున్నా ఒక మంచి డిగ్నిఫైడ్ పొజిషన్లో మ్యూజిక్లోనే ఉండాలని ఉంది. సెకండ్, ఒక వండర్ఫుల్ ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ అవ్వాలని ఉంది. సో ఇంకా మీరు అర్థం చేస్తారు, రెండు అయిపోతే అదేం పెద్ద గోల్స్ ఏం కాదు, పెద్దవి కాదు సార్. కానీ ఇప్పటి జనరేషన్ లో అవి కొంచెం పెద్ద గోల్స్ సార్. ఇప్పుడు మరి ఎవరికైనా ప్రపోజ్ చేయడం ఏమైనా జరిగిందా? లేదు సార్. ఇప్పుడు అయ్యాక కొంచెం ఇప్పుడు సూపర్ సింగర్ చూసారు కదా, చాలా మంది మెసేజ్లు రావడం ఇన్స్టాలో అలా ఉంటాయి కదా, మెసేజెస్ వస్తున్నాయి సార్. బట్ ఇంకా ఏం లేదు, ఇంకా ప్రొసీడ్ ఏం లేదు సార్. కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను సార్. మళ్ళీ హోప్ఫుల్లీ ఒక 4-5 years లో మేబీ లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, చెప్పలేం. అయితే లవ్ మ్యారేజ్ అఖిల్ చంద్ర చేసుకుంటాడంట. ఎవరైనా గర్ల్స్ ఉంటే కింద కామెంట్స్ చేసేయండి, ఆయన చాలా ఓపిక్గా చూస్తారనమాట. సో ఒక సీరియస్గా ఒక హెల్త్ ప్రాబ్లం బాగా వేధిస్తుంది నిన్న అనేది మేము విన్నది. సో ఏంటి అది అసలు, ఎందుకు అంత ఒక సింగర్కి అంత ఉండకూడదు కదా? అవును సార్. సో బేసికలీ ఏంటంటే నాకు సివియర్ రైనోసైనసైటిస్ అండ్ ఆస్తమా చిన్నప్పటి నుంచి ఉన్నాయి సార్, హెరిడిటీ. అయితే నాకు 2 years బ్యాక్ ఒక సర్జరీ అయింది సార్, మేజర్ నోస్ సర్జరీ. అంటే మనకి ఈ బోన్ డిఎన్ఎస్ అంటారు, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అని, అండ్ సైనస్లో అండ్ ఆల్సో అడెనాయిడ్స్ తీసేశారు నాకు. సో అడెనాయిడ్స్ తీయడం ఇట్ ఇస్ అ నార్మల్ ప్రొసీజర్, కానీ నోస్ సర్జరీ అనేది చాలా సివియర్గా అయింది సార్. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 to 6 months నేను పాడలేదు. అంటే 2022 ఫెబ్లో జరిగింది సర్జరీ. నా బర్త్డే 28th February సార్. 27th నేను ఓటీలో ఉన్నా, ఆపరేషన్ థియేటర్లో. సో తర్వాత ఆల్మోస్ట్ 2nd month అంటే ఫిబ్రవరి నుంచి జూన్ జూలై దాకా ఐ కుడ్ నాట్ సింగ్, ఐ కుడ్ నాట్ స్పీక్ ప్రాపర్లీ. సో అదొక బ్యాడ్ ఫేస్. దానివల్ల ఏంటంటే కొంచెం ఇంకా సర్జరీ వల్ల సెన్సిటివ్ అయింది. కాకపోతే నాకు ఏంటంటే ఐఎమ్ స్ట్రాంగ్ ఫైటర్ సార్. నాకు ఏదైనా ఒకటి నేను సాధించాలి అని అనుకుంటే మటుకు అది వచ్చేదాకా నేను వదలను. సో బీఇట్ ఒక కాంపిటీషన్లో నా పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆర్ నా లైఫ్లో పీపుల్ కావచ్చు, సో ఎనీథింగ్ నాకు కావాలి వాళ్ళు అని అంటే ఖచ్చితంగా నేను దాన్ని సాధించుకుంటాను సార్. సో అదొక పాజిటివ్ యాటిట్యూడ్, విల్ పవర్ అనేది ఎక్కువ ఉంది దానివల్ల ఇలాగా. సో ఇప్పుడు ఎట్లా సెటిల్ అయిందా? ప్రాబ్లం మళ్ళీ వస్తూ ఉంటుందా? ఈవెంట్స్కి వాటికి వెళ్ళాలి, అలాంటప్పుడు ఎలా మరి? అవును సార్, అంటే అప్పుడప్పుడు వస్తుంది సార్. ఆల్మోస్ట్ ఒక 10 daysకి ఒక 1 day ఐ థింక్ కోల్డ్ ఉంటుంది. ఆ రోజు మటుకు కొంచెం బాగా సఫర్ అవుతాను సైనస్తోనే. బట్ రెస్ట్ ఆఫ్ ద డేస్ నేను కంటిన్యూస్గా వర్క్స్కి వెళ్ళడము, షోస్కి వెళ్ళడం అంతా నార్మల్ రొటీన్గా అవుతుంటుంది సార్. దానికి తగిన మెడికేషన్ తీసుకుంటున్నాను. సో ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ గుడ్. అప్పటికి కంపేర్ చేస్తే ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఫార్ బెటర్ సార్. ఓకే. సో ఇప్పుడు సూపర్ సింగర్ అనేది చాలా బిగ్ స్టేజ్, బిగ్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి అంటే చాలామంది ఉంటారు సింగర్స్, హిడెన్ టాలెంట్ చాలా ఉంటుంది, అది మనకు తెలిసిందే. సో వాళ్ళకి ఆ సెలక్షన్ ప్రాసెస్లో కానీ అక్కడ కానీ ఎట్లా ఉండాలి ఏంటి అని ఏమైనా టిప్స్ చెప్తావు? ఖచ్చితంగా సార్. సో ఇప్పుడు ఏంటంటే సార్, దేర్ ఆర్ 2 things సార్. ఒకటి, మన సాంగ్ సెలెక్షన్లో ఏంటంటే మన న్యాచురల్ గొంతు అనేది కనిపించాలి. సో మనం ఏదైతే మన వాయిస్లో బాగా సౌండ్ అవుతున్నాయి అంటే కొంతమందికి మెలడీస్ బాగుంటాయి, కొంతమందికి ఫాస్ట్ నెంబర్స్ బాగుంటాయి, కొంతమంది క్లాసికల్ చాలా బాగా వాడతారు. సో అది చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి సార్ ఆడిషన్లో. అండ్ అది కాకుండా ఆఫ్ జానర్స్ అంటే వేరే జానర్స్ కూడా పాడగలిగే సత్తా చూపించాలి. సో కొత్తగా వెళ్ళి ఆడిషన్స్లో పాడే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఒక మెలడీ సాంగ్, ఒక క్లాసికల్ సాంగ్, ఒక ఫాస్ట్ బీట్, ఒక ఫోక్. సో ఇలాగా 4 genresలో ఒక వెస్టర్న్ కూడా ప్రాబబ్లీ. సో ఇలాగా అంటే అన్ని రకాలుగా మనం ఎక్విప్డ్గా ఉన్నాం అనుకోండి సార్, అవతల ఉన్న జడ్జెస్కి కూడా బాగా వాళ్ళు మెప్పు పొంది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అండ్ రెండోది యాటిట్యూడ్ సార్. సో మా గురువులు చిన్నప్పటి నుంచి, మా మదర్ కానీ మా గురువులు చెప్పేది ఏంటంటే యాటిట్యూడ్ అంటే మన బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా మనం ఒక భక్తితో, ఒక శ్రద్ధతో చేస్తున్నాం అనేది తెలిసిపోతుంది. కేర్లెస్గా పిచ్చలైట్లే అనుకుని చేసేది కూడా తెలిసిపోతుంది అవతల వాళ్ళకి. సో ఫైనల్గా ఏంటంటే సూపర్ సింగర్ స్టేజ్ మీద కానీ వాళ్ళు యాంకర్స్ కానీ మీ కో సింగర్స్ కానీ మీ మధ్యలో నీ ఎక్స్పీరియన్స్లో జరిగిన ఏదైనా చిన్న సీక్రెట్ మేము టెలికాస్ట్లో చూడండి ఏదైనా కొద్దిగా రివీల్ చేయి సార్. చాలా పెద్ద ఛాలెంజే ఇచ్చారు. కాకపోతే ఒకటి టీవీలో కనిపించింది ఒకటి చెప్తా. ఓకే, ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ యువర్ క్వశ్చన్.
ఏంటంటే ఒక సీక్రెట్ ఏంటంటే నేను మగువా మగువా సాంగ్ పాడే ముందు చాలా కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే తమన్ సార్ ముందు పాడాలి అండ్ ఆ సాంగ్ విమెన్ గురించి సంబంధించిన పాట. సో ఆ ఎమోషన్ నేను తీసుకురాగలగాలి. అండ్ ఆ రోజు మార్నింగ్ నాకు ఐ వాజ్ డౌన్ విత్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్. ఎందుకంటే ఆ డిసెంబర్ అండ్ జనవరి మంత్లో చలికాలం ఉండడం వల్ల చాలా నాకు సఫర్ అయ్యా ఆ రోజు. అప్పుడు నేను టెన్షన్ పడుతుంటే ఇలా వాష్రూమ్కి వెళ్తున్నా, అంటే జస్ట్ పాడాలి అనగా కొంచెం టెన్షన్లో బయటకు వెళ్తుంటే శ్వేతామోహన్ గారు పిలిచారు సార్. నన్ను పిలిచి, అఖిల్ ఎందుకు టెన్షన్ పడుతున్నావా ఏమన్నా ఇది అంటే, అలా ఏం లేదు మా. నేను ఇంకా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, అంటే భయం వేస్తుంది కదా. అలా ఏం లేదు అంటే, లేదు నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఇట్స్ ఓకే కూల్, ఇది ఒక పర్ఫార్మెన్స్ మటుకే, అసలు నువ్వు ఎంత రాక్ స్టార్ నువ్వు అసలు అంటే నన్ను అంత పాజిటివ్గా బూస్ట్ చేసి నేను అంత మాత్రం పాడగలిగానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ శ్వేతామోహన్ గారు అండ్ మై మెంటర్స్ బూస్టప్ సార్ ఆ రోజు. సో ఇదొక సీక్రెట్. అంటే ఇవన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్ మనకి కనిపించవు కదా సార్. ఇదేం సీక్రెట్, మామూలుగా లోపల మీ సింగర్స్ మధ్యలో జరిగింది ఏదైనా చెప్పాలి సీక్రెట్ అంటే. సింగర్స్ మధ్యలో అలా ఏం లేదు సార్, అంతా ఓపెన్ సీక్రెట్ సార్, మీరు అంతా చూసారు ఆన్ స్క్రీన్. సో అంటే విన్నర్, నీ దృష్టిలో విన్నర్ అంటే అందరూ విన్నర్సే ఫైనల్కి వెళ్ళిన వాళ్ళందరూ. సో నీ దృష్టిలో వీళ్ళు బాగా పాడారే, వీళ్ళు విన్నర్ అయితే బాగుండేదే అని ఎవరిదైనా అనిపించిందా? అంటే వాట్ ఎవర్ విన్నర్ ఇచ్చిన జడ్జెస్ ఇచ్చిన విన్నర్ ఇస్ ఫైనల్ కదా సార్. అంటే ఇట్స్ అ గుడ్ డెసిషన్. ఎందుకంటే ఆ స్టేజ్లో టాప్ 6 వరకు వెళ్ళి టాప్ 2 టాప్ 3లో ఉండడమే ఒక పెద్ద విషయం సార్. ఎందుకంటే ఒక పాటని ప్రజెంట్ చేయడం నాట్ ఈజీ. అలాంటిది నన్ను నేనే విన్నర్గా చూసుకుని ఉంటా కదా ఇనిషియలీ, బట్ సెమీఫైనల్స్లో బయటికి వచ్చేసాను. అప్పుడు నేను అనుకున్నాను సార్, కొన్ని అనుకున్నాను క్యాలిక్యులేషన్స్, ఆల్మోస్ట్ దగ్గర అదే జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ నీకు బాగా నచ్చిన సింగర్ ఎవరు మీ దాంట్లో? బేసికలీ విన్నర్ వదిలేద్దాం, విన్నర్ ఇస్ ఓకే. అది సార్ నాకు అంటే సింగింగ్ వైజ్ నాకు పవన్ కళ్యాణ్ సింగింగ్ చాలా ఇష్టం సార్. అంటే తన ఒక ఒరిజినల్ టెక్స్చర్ ఉంటుంది తన వాయిస్ లో, తన హై పాడడం కానీ ఆ స్ట్రెంగ్త్ చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఆ అబ్బాయి వ్యక్తిగా కూడా నాకు చాలా ఇష్టం. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. అది కాకుండా శ్వేత సింగింగ్ కూడా ఐ ఇన్స్పైర్. శ్వేత అండ్ అక్షయ, అమృత నాయక్, సో ఇలా కొంతమంది ఉన్నారు సార్. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి సార్, ఇప్పుడు జనరల్గా ఏంటంటే రియాలిటీ షోస్లో కంటెస్టెంట్స్ మధ్య ఏమంటారు అంటే ఉంటుంది కదా బయట, అరే వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది, వీళ్ళు గొడవలు ఆడుకుంటారు, ఇది అది అన్నట్టుగా ఒక జనరల్ పర్స్పెక్టివ్ ఉంటుంది నార్మల్గా. కానీ అసలు మా సీజన్లో ఏంటంటే చాలా హెల్దీ కాంపిటీషన్ ఉండే సార్. సో ఇప్పుడు నేను సీజన్లోకి వెళ్ళాక కొంతమందితో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అమృత నాయక్ కావచ్చు, అండ్ అక్షయ, సాహితి, పవన్ కళ్యాణ్. సో ఇలాగా చాలా హెల్దీగా ఉండేది అట్మాస్ఫియర్. సో అందరి నుంచి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం సార్ యాక్చువల్లీ. అంటే నేను ఇప్పుడు అమృతని నేను ఇలా పాడుతున్నాను, అమృత అక్క నువ్వు ఏదన్నా చెప్తావా అంటే తను కూడా చెప్పేది. సో ఇప్పుడు సాహితి, అక్షయ్ వీళ్ళతో కూడా నేను ఐ యూస్ టు డిస్కస్, పవన్ కళ్యాణ్తో కూడా డిస్కస్ చేసుకునేవాళ్ళం. సో ఇలాగా మంచి హెల్దీ కాంపిటీషన్ అయితే ఉండింది సార్. సో దానివల్ల బాండ్ అంటే ఏంటంటే కాంపిటీషన్కి ఆ రోజుకి చూసుకోవడం కన్నా ఫ్యూచర్ గురించి చాలా బాగా ఆలోచించారు అందరూ. ఇప్పుడు పాటల సెలక్షన్ అనేది ఇప్పుడు ఈ రౌండ్ లో వాళ్ళే చెప్తారా లేదంటే మీరే సెలెక్ట్ చేసేసుకుని పాడతారా? అంటే వాళ్ళే సెలెక్ట్ చేస్తారు సార్. అల్టిమేట్ సెలెక్షన్ ఛానల్దే సార్. బట్ ఒక రౌండ్ చెప్పి పాటలు మమ్మల్ని అడుగుతారు సార్. మేము ఒక 5-10 సాంగ్స్ పంపిస్తాము. బట్ మా లిస్ట్ లో సెలెక్ట్ అవ్వచ్చు, లేకపోతే మా లిస్ట్ లో ఉన్న పాటలు వేరే వాళ్ళకి కూడా వెళ్ళొచ్చు. అలా ఏదైనా ఒక పాట అరే ఈ పాట నేను పాడితే దుమ్ము లేపేవాడిని అని నీకేమన్నా అనిపించింది? దుమ్ము లేపేవాడిని అని అంటే అనిపిస్తుంది కదా, అరే ఈ పాట మనకు పడి ఉండాల్సింది అంటే ఐ వాంటెడ్ టు ట్రై మెరిసేటి పువ్వా సాంగ్ సార్. సో సుమన సన్న అండ్ శ్వేత పాడిన ఏం పాట? మెరిసేటి పువ్వా సాంగ్. మెరిసేటి పువ్వా. సో ఆ పాట నాకు ట్రై చేయాలని ఉండింది. అండ్ ఆల్సో మన సుమన సన్న పాడిన నా చలి రోజావే సాంగ్ అంటే నాకు బాలు గారు చాలా ఇష్టం. సో దానివల్ల కొంచెం అనిపించింది ఓకే నేను కూడా పాడుంటే బాగుండు అని. అయితే నా చెల్లి నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే. సూపర్ సూపర్. సో బాలు గారి గొంతు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాక్ థ్రోట్, సో తప్పులు పాడితే క్షమించండి. అదే లేదు, బ్రహ్మాండంగా ఉంది. బాగా మాకు కనెక్ట్ అయింది ఏంటంటే గల్లు గల్లు అనే సాంగ్. సో అది ఒక్కసారి పాడమ్మా.
ఖచ్చితంగా సార్. నేను ఈ పాట పాడాక దీని చిన్న బ్యాక్ స్టోరీ ఉంది సార్, అది కూడా చెప్తాను. గల్లు గల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, గల్లు గల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలేవే అని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈవేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ళసీమలో ఈవేళ రతనాల ధారలే కురిసేలా, గల్లు గల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. సూపర్ సూపర్. అది ఇంకొకటి కూడా గోల్డ్ చైర్ చిరంజీవి సాంగ్కే వచ్చింది కదా, చిరంజీవి గారి సాంగ్కే వచ్చింది. అవును సార్. సో అది నీ పేటకి నేనే మేస్త్రి, ఈ పేటకి నేనే మేస్త్రి, ముఠా మేస్త్రి సాంగ్. సో అది కూడా ఒకసారి మా కోసం ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిది, ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిది, కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దార్ గస్తి, నేనే నేనే ముఠా మేస్తిరి, హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో, హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో. స్టెప్స్ ఇచ్చేస్తావు నువ్వు, ఎవరితో డౌటే లేదు సాంగ్ పాడితే. సూపర్ సూపర్ అసలు. అంటే ఆ జోష్ ఉంటుంది మంచిగా, అందుకనే గోల్డెన్ చైర్ కొట్టేసినాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇంతకుముందు గల్లు గల్లు సాంగ్ గురించి చెప్తా అని చెప్పాను సార్. గల్లు గల్లు సాంగ్ ఏంటంటే చాలా ఎమోషనల్ సాంగ్. మీకు ఇంద్ర సినిమా గురించి తెలిసినే, మణిశర్మ గారి బ్రిలియన్స్. అయితే ఈ పాటకి మా మెంటర్ శ్రీ సౌమ్య అక్క అండ్ మా గురువు గారు సునంద గారు అండ్ అందరు గురువులు కొంచెం పర్టికులర్ గా ఉండే సార్. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కాంపిటీషన్ లో ఇంట్రొడక్షన్ సాంగ్ అయ్యాక ఫస్ట్ సాంగ్ ఎలా ప్రజెంట్ చేయాలి, టఫ్ సాంగ్. సో ఈ పర్టికులర్ సాంగ్ ఇమోషన్ మీద చాలా వర్క్ చేయాల్సి వచ్చింది సార్. అంటే టు నో మోర్ అబౌట్ ద సాంగ్, అంటే బాలు గారు కూడా ఎలా ఊహించుకొని పాడుంటారు, అండ్ మణిశర్మ గారి కంపోజిషన్ లో ఏముంది అంటే వై ఈస్ దట్ సాంగ్ గ్రేట్. ఎందుకంటే గల్లు గల్లు ఆ పర్టికులర్ సాంగ్ సార్ ఇప్పటికీ మనం వింటే ఒకలాంటి గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా. సో దానికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై మెంటర్ శ్రీ సౌమ్య అక్క అండ్ మై గురూస్. సో ఫస్ట్ అలా పర్ఫార్మెన్స్ పాడంగానే గోల్డెన్ చైర్ రావడం, తర్వాత ఇమ్మీడియట్లీ ఈ పెట్టకు నేనే మేస్త్రికి కూడా గోల్డెన్ చైర్ రావడం, అండ్ ఆల్సో ఇప్పటికీ నేను బయటికి వెళ్తే, ఇప్పటికీ నేను బయట జనాల్ని మాట్లాడుతున్నప్పుడు ఈ రెండు పాటల గురించి చాలా ప్రత్యేకంగా వచ్చి చెప్తారు సార్. సో దానికి చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. గ్రేట్ గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు నీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చావు. మా ఛానల్ కొత్త ఛానల్ అయినా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. సో అఖిల్, ఆల్ ది బెస్ట్. నీకు ఫ్యూచర్ లో నువ్వు ఏ ప్రాజెక్ట్స్ చేసినా కూడా అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మా కేటీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సందర్భంగా కేటీవీకి చాలా పెద్ద థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎస్పెషల్లీ మూర్తి గారితో. సో ఫస్ట్లోనే చెప్పా కదా నేను ఫ్యాన్. అండ్ ఆల్సో ఈ సందర్భంగా నేను ఇవాళ ఈ ఇంటర్వ్యూలో ఉన్నాను అంటే దానికి కొంతమంది కారణం ఉన్నారు. సో థ్యాంక్స్ టు ఆల్ మై పేరెంట్స్, గురువులు అండ్ వెల్ విషర్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టార్మా అండ్ ప్లే మీడియా క్రియేషన్స్. అంటే సూపర్ సింగర్ వల్ల ఇవాళ నేను మీ అందరికి ఇంకా బాగా పరిచయం అయ్యా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది సింగర్ అఖిల్తో ఇంటర్వ్యూ. మరో సింగర్తో, అలాగే మరో మ్యూజిక్ కంపోజర్తో, అలాగే మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ పరిటల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.